దేవా జీవంగల స్తోత్రాలు స్తుతి 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 చెల్లిస్తుంటున్నాం నాయన. గడిచిన దినములన్నీ ఉన్న తండ్రి మన కాచి కాపాడిన గొప్ప తండ్రి నీకు స్తోత్రాలు వందనాలు. ఈ నెలలో నా తండ్రి 4వ దినాన నూతనంగా లేపిన తండ్రి వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ ద్వారా నా తండ్రి నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచిన కృపను బట్టి నీకు వందనాలు నాయన. నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, మహింపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. మా హృదయ అంతరంగంలో నుండి మనం మాత్రమే మేము ఆరాధిస్తున్నాం నాయన. నీవు చేసిన మేళ్లను మేము మరవజాలని వారము నాయన. నా ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం. మీరు మమ్మల్ని ప్రేమిస్తున్న విధానము ఎంతో ఆశ్చర్యకరమైనది నాయన. నీ కార్యములు ఎంతో ఆశ్చర్యకరమైనవి నాయన. నీ యొక్క దయ కనికరము ఎంతో ఆశ్చర్యకరమైనది నాయన. నా తండ్రి నీవు ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, బలవంతుడైన గొప్ప తండ్రివి, సమాధానకర్తవు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతి నాయన. నీవు గొప్ప దేవుడవు నా తండ్రి, ఈ లోక సృష్టికర్తవు నా తండ్రి. నీకు వందనాలు నా తండ్రి. నా ప్రభా నా ప్రభా నా దేవాది దేవా, జీవము నా తండ్రి నీలో ఉంది నాయన. నిన్ను నమ్ముకుంటే మేము జీవము గల వారం అవుతాం నాయన, సజీవులమవుతాం నా తండ్రి. మా పాపముల వల్ల మేము చచ్చిన స్థితిలో ఉండగా నా ప్రభువా మమ్మను ప్రేమించి మా పాపములను క్షమించి మమ్మను సజీవుల లెక్కలో ఉంచినందుకై నీకు స్తోత్రాలు. నిత్య జీవమునకు వెళ్ళుటకు నా తండ్రి నీవే మా మార్గమై ఉన్నందుకై మీకు స్తోత్రాలు వందనాలు. స్తుతి 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 నాయన. ఉదయకాలన లేచిన తండ్రి ఇది నా ఆశీర్వాదముల కొరకు వేడుకుంటున్నాం నా తండ్రి. మేము ఏ విధము చేతను పాపములో పడిపోకుండానట్లు మమ్మను నీ ఆత్మ చేత అన్న తండ్రి భద్రపరిచి కాపాడగలందులకై బ్రతిమాలు వేడుకం ప్రార్థిస్తున్నాను నాయన. స్తుతి నాయన. స్తోత్రం 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 ప్రభువా. స్తుతులకు పాత్రుడవు నా తండ్రి. నీ సృష్టికర్తవైన నీవు నా తండ్రి ఈ లోకాన్ని నా తండ్రి నీవు నా ప్రభా ఆర్గనైజ్ చేయగలిగే శక్తి నీకు మాత్రమే ఉంది నాయన. ఈ సృష్టిలో యావత్తును ఆర్గనైజ్ చేసే దేవుడవు నీవేనా ప్రభువా. నీకు స్తోత్రం. లయకర్తవు నాయన. నీకు ఇష్టం లేకుంటే సమస్తాన్ని తీసివేయగల సమర్థుడవు నా తండ్రి. అందుకే నాయన నిన్ను ప్రభువు అన్నావు నా తండ్రి. జనరేటర్ అన్నారు నా తండ్రి. నీకు స్తోత్రం 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 స్తుతి నా ప్రభా. జీవం గలనా నీకే వందనాలు నా తండ్రి. ఉదయ కాలంలో నా ప్రభా పడకల నుండి లేచిన తండ్రి నీ ముఖ దర్శనము పొందాలనే ఆశ కోరిక నా తండ్రి మా హృదయాల్లో పుట్టించిన విధానంను బట్టి నీకు స్తోత్రాలు. చేరవచ్చిన బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తుంటున్నా. ఇంకా చేరవలసిన బిడ్డలు అనేకులు ఉన్నారు నాయన. నా తండ్రి ఏదో ఒక కారణం చేత, నిద్రమత్తు చేత, లేకుంటే తాస్కారం చేత నా తండ్రి సోమరితనం చేత ఇంకా పడుకోవాలనే ఆశ చేత ఉన్నారు నా తండ్రి. మాకు తెలియదు నా తండ్రి. నిశ్చితమైతే నీ బిడ్డలను నా తండ్రి చురుకైన మెలకువను అనుగ్రహించి నీ పరిశుద్ధ వాక్యం వినుటకు నా తండ్రి ఈ సహవాసంలో కూర్చుటకు కృపద ఇచ్చేయండి. ఈ దినమునైనా నీ పునరుద్ధాన దినమునైనా నా తండ్రి నా ప్రభా ఎంతో సంతోషకరమైన దినము నా తండ్రి. మరణము నుండి జయించిన తండ్రి, జయ జీవితం నిచ్చిన పునరుత్థాన దినమును నా తండ్రి మేము ఆరాధించుటకు నిన్ను స్తుతించి గణపరిచి మహింపరిచే కృపను ఇచ్చిన దేవా, మరొకసారి నిన్ను స్తుతిస్తూ నిన్ను సన్నుతిస్తున్నాను నా తండ్రి. నీకు స్తోత్రం నా ప్రభా. మరి
ఈ దినము నీ వాక్యాన్ని మాకు బోధించబోతున్న నీ దాసుని నా తండ్రి నా ప్రభా భావి రత్నాకర్ బాబు గారిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నా తండ్రి నీ జ్ఞానం చేత బిడను నింపండి నాయన, నీ ఆశీర్వాదం చేత బిడను నింపండి నా తండ్రి. బిడను సిలువ చాటున మరుగుపరచండి నా యేసయ్య, మరుగుపరిచి నా ప్రభు ఈ సహవాసంలో చేరవచ్చిన నాకు నాయన ఒక్కొక్కరికి ఏ అవసరత ఉందో, ఏ విధమైనటువంటి నీ వాక్య అవసరత ఉందోనైనా వాక్యము చేత మమ్మను బలపరచండి అయ్యా, హెచ్చరించండి నా తండ్రి, సరిచేయండి, సరిదిద్దండి. ఆ వాక్యం ద్వారా నైనా మేము నిజముగా మా హృదయంలో కదిలింపబడుటకు నా తండ్రి వాక్యం చేత మమ్మను బలపరచమని వేడుకుంటున్నాం, శక్తితో నింపుమని వేడుకుంటున్నాం, నీ సమాధానాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాం. వాక్యం విని మేము విడిచిపెట్టకుండా నాయనా నా తండ్రి దినమంతయు మా వాక్యాన్ని మేము నెమరు వేసుకుంటూ వాక్యములో మేము జీవించు వారముగా, ఆ వాక్యాన్ని మేము అనుసరించి నడుచుకునే వారముగా ఉండున్నట్లు నీ కృపా సహాయం మాకు దయచేయండి అయ్యా. మీ పరిశుద్ధాత్మ చేత మమ్మను నింపండి నాయన, పరిశుద్ధాత్మ చేత మమ్మను నింపండి నా ప్రభువా. అప్పుడు నా తండ్రి మేము లోకం వైపు చూడకుండా, లోకం వైపు నడవకుండా, లోకంలో మేము కలిసిపోకుండా నా యేసయ్య పరలోకం వైపు చూచేవారముగా, నిన్ను మాత్రమే అనుసరించేవారుగా, నిన్ను మాత్రమే నా తండ్రి మేము కలిగి జీవించే వారముగా, నీలో సహవాసము చేసేవారముగా ఉండున్నట్లు నీ కృపా సహాయం దయచేయండి. ఈరోజు మందిరంలోకి వెళ్ళాలని ఆయన నా తండ్రి నీ మందిరానికి వెళ్ళి మేము సంతోషించే వారముగా, సంతృప్తిగా నిన్ను ఆరాధించేవారుగా, నీ నీ సన్నిధిని మేము అనుభవించే వారంగా ఉంటున్నట్లు కృప దయచేయండి, సహాయం దయచేయమని వేడుకుంటున్నానైనా నా తండ్రి. మరి ఏ ఎవరికైనా నా తండ్రి మరి దుఃఖంలో ఉన్నారేమో, అనారోగ్యం చేత బాధపడుచుంటున్నారేమో నాయన, ఆర్థిక సమస్యల చేత కొట్టుమిట్లు ఆడుతున్నారేమో నాయన, చింత వేదన దుఃఖము బాధ సమస్తాన్ని వదిలిపెట్టి నాయన కేవలము నీ వైపు తిరిగి నీతో సహవాసం చేసి నీతో నడిచే బిడలముగా ఉండునట్లు నాయన మాకు దినాదినము తర్బీదు ఇచ్చిన విధానమును బట్టి నీకు స్తోత్రాలు వందనాలు స్తుతి చెల్లిస్తూ ఉంటున్నాం. నీలో మేము బలపరచబడుటకు నీ సహాయం దయచేయండి నాయన. నీలో బలం ఉంది నా తండ్రి, నీలో శక్తి ఉంది నా ప్రభువా, నీలో ఆనందం ఉంది నా తండ్రి, నీలో సమాధానం ఉంది నా ప్రభువా. ఇంకా మాకేది అక్కరలేదు. మా ప్రభువు నాతో ఉంటే నాయన మాకు ఇంకా ఏది అక్కర్లేదు నాయన. ఏది ఉన్నా ఏది లేకున్నా క్రీస్తు మాకుంటే చాలు నా తండ్రి. ఇట్టి జ్ఞానము, ఇట్టి తెలివి, ఇట్టి సమాధానము, ఇట్టి నెమ్మది మాకు కలిగి ఉంటే మాకు చాలు నాయన. మా అంతము ఎప్పుడో మాకు తెలియదు, నీ రాకడ ఎప్పుడో మాకు తెలియదు, కానీ మేము సిద్ధపాటు కలిగి, బుద్ధి కలిగి, జ్ఞానముతో నా తండ్రి మెలకువతో ప్రార్థించే వారముగా నా తండ్రి ఏమి నీ కృపా సహాయం దయచేయండి నాయన. సమయమును సద్వినియోగం చేసే వారముగా ఉండునట్లు సహాయం దయచేయండి. యవనస్తులు ఉన్నారు నాయన, నీకు వందనాలు తండ్రి. ఉదయ కారణమున లేచిన తండ్రి నీ ఈ సహవాసంలో జాయిన్ అవుటకు వారు ఎంతో ఉత్సాహముతో మా మధ్య నీకు వందనాలు స్తోత్రాలు స్తుతి నా ప్రభు స్తోత్రాలు. బిడ్డలతో మీరు మాట్లాడండి, వృద్ధులతో మాట్లాడండి నా తండ్రి.
నిరుత్సాహంలో ఉంటున్న వారితో మీరు మాట్లాడి ఉత్సాహపరచమని ప్రార్థిస్తూ ఈ సహవాసం అంతటిలో మీ సన్నిధి కాపుదల ఉంచి కాచి కాపాడమని వాక్యం చెప్పుచున్న బిడను నా తండ్రి నీ ప్రక్కలో దాచుకోండి నా తండ్రి. నీ మాటలతో నింపండి నాయన. నీ వాక్యము చేత నా తండ్రి అభిషేకించి మాతో మాట్లాడుటకు, మా ఒక్కొక్కరికి అవసరమైన మాట మాట్లాడుటకు నీ కృపా సహాయం దయచేయమని నీ పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొంది నిన్ను స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ సో మచ్ అన్నారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవునామంలో వందనాలండి. ఈరోజు మనకు వాక్యాన్ని అందించడానికి దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. అన్నయ్య గారు మనందరికీ సుపరిచితులే. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం. బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచికర ఫుడ్ వారికి ఎంతో ఇష్టం. వారి ప్రియ సతీమణి గారు షీలా గారు, వీరికి 3 కుమార్తెలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీర నగరం విశాఖపట్నంలో వారి నివాసం. దేవుడు అన్నయ్య గారిని, అన్నయ్య గారి కుటుంబాన్ని దీవించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు. థ్యాంక్ యూ డాక్టర్ స్వరూప్ గారు. మరి ప్రార్థించిన సహోదరి విమలా సుకేష్ని గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానమ్మా. మరి చేరు వచ్చిన ప్రతి ఒక్కరికి, అలాగే మరి ముఖ్యంగా దేవుని సేవకులు పాస్టర్ రాబర్ట్ జేమ్స్ అయ్య గారికి ప్రత్యేకమైన వందనములు, కృతజ్ఞతలు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. థ్యాంక్స్ అండి. మార్నింగ్ 3 గంటల నుంచే ప్రార్థించిన సహోదరులకు ప్రత్యేకమైన వందనములు తెలియజేసుకుంటున్నానండి. వాక్యంలోకి వెళ్దామండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. మరి గడిచిన సారి మనము దేవుని రాజ్యం గురించి ధ్యానం చేసుకుందామని నేను ప్రారంభించాను. మనము విత్తువాని ఉపమానము 13వ అధ్యాయంలో మనం విత్తువాని ఉపమానము, తర్వాత మంచి విత్తనాలు, గురుగులు, ఈ 2 ఉపమానాలు మనం ధ్యానం చేసుకున్నాం. దేవుని రాజ్యం గురించి మరి కొంత తలంపులు పంచుకొని ఉన్నాను. మరి ఇంకా చాలా ఉపమానాలు ఉన్నాయి. మార్కు సువార్తలో కూడా ఉన్నాయి. మరి నా దగ్గర ఉన్న కొన్ని పుస్తకాల్లో దేవుని రాజ్యం గురించి కొంత ఉంది. నేను మరి స్టడీ కొంతవరకు చేయగలిగాను. మరి ఒకసారి నేను దేవుని చిత్తం అయితే కొనసాగిస్తాను. దేవుని రాజ్యం టాపిక్. ఇప్పుడు 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారికి శిష్యులకి మధ్య జరిగిన సంభాషణలో కొన్ని తలంపులు మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. మార్కు సువార్త 16వ అధ్యాయం అండి, 13వ వచనం. యేసు ఫిలిప్పుదైన కైసరయ ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా అని. ఇక్కడ యేసుప్రభు వారు మరి ప్రయాణం చేస్తూ ఉన్నారు చాలా చోట్లకి. ఎవరో పిలిచినట్లు వెళ్ళటం, కానీ ఆయన ఎవరు పిలవరు. ఎవరు పిలిచినట్టు అక్కడ మనం చూడం. ఆ యొక్క ప్రాంతాలన్నీ కూడా మరి ఒక ఓనర్షిప్ కలిగినట్లుగా ఆ ప్రాంతాలన్నిటినీ, ఆ మనుషులందరినీ, ఆయా మన భాషలో చెప్పాలంటే, మన ప్రస్తుత విధానంలో చెప్పాలంటే, ఆ జిల్లాలన్నీ, రాష్ట్రం అంతా, ఆ దేశమంతా కూడా ఆయన సంచరిస్తూ ఉన్నారు పరిశుద్ధాత్మ నడిపింపులో. ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి, మధ్యలో అరణ్య ప్రాంతంలోకి ఏకాంతంగా ఉండటం, ఇలాగా ఆ ప్రాంతాలన్నిటినీ ఓన్ చేసుకున్నారు ఆయన. అలాగే ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా, ఇక్కడ ఈ ప్రశ్నలోనే చాలా సాంద్రత కలిగిన ఒక విషయం ఉంది. చాలా బరువు అంటే చాలా లోతైన ఒక ప్రశ్న వేస్తా ఉన్నారు. మనుష్య కుమారుడు ఎవరని అనుకుంటున్నారు అంటున్నాడు. నేనెవరని మనుషులు అందరూ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ జనాలు నేనెవరని అనుకుంటున్నారు అనేది కాదు క్వశ్చన్. మనుష్య కుమారుడు ఎవరని అడుగుతున్నారు. ఈ మనుష్య కుమారుడు అన్న మాట ఇప్పటికే చాలా సార్లు ఆయన వాడుతూ వచ్చారు. ఉదాహరణకి
మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనంలో ఈ మాట ఉంటుంది. అయినను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకొనవలెను అని చెప్పి ఆయన పక్షవాయువు గలవాన్ని చూచి నీవు లేచి నీ మంచం ఎత్తుకుని నీ ఇంటికి పొమ్మని చెప్పగా, అలాగే మత్తయి సువార్త 12వ అధ్యాయం 8వ వచనంలో కూడా ఈ మనుష్య కుమారుడు అన్న మాట ఆయన పరిచయం చేస్తూ వచ్చారు గ్రాడ్యువల్గా. మత్తయి 12:8లో కాగా మనుష్య కుమారుడు విశ్రాంతి దినమునకు ప్రభువై ఉన్నాడు అని. అలాగే మత్తయి 12:32 మనుష్య కుమారునికి విరోధంగా మాట్లాడువానికి పాప క్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధంగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు. అలాగే మత్తయి 12:40లో యోన 3 రాత్రింబగళ్ళు తిమింగలము కడుపులో ఎలాగుండెనో అలాగే మనుష్య కుమారుడు 3 రాత్రింబగళ్ళు భూగర్భంలో ఉండును. మరి 13:37 అందుకు ఆయన ఇట్లనెను, విత్తనము విత్తువాడు మనుష్య కుమారుడు. ఇలాగా మనుష్య కుమారుడు అన్న విషయాన్ని ఆయన పరిచయం చేస్తూ వచ్చారు. మనుష్య కుమారుడు మరి దేవుని చిత్తము చేయడానికి వచ్చిన దేవుని కుమారుడు అని, మన తరపున ఆయన శిలువ మరణం అనుభవించడానికి వచ్చిన ఒక రక్షకుడని, ఇలాగా అనేకమైన ఒక 3-4 విషయాల్ని అందులో పొందుపరిచి ఉన్న ఒక మాటది మనుష్య కుమారుడు. ఈ మనుష్య కుమారుడు అన్న మాట మొట్టమొదటిగా బైబిల్లో దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంలో మనం చూస్తాం. దానికి వెళ్ళక ముందు ఈ ప్రశ్నకి వాళ్ళు ఏం జవాబు చెప్పారో చూద్దాం. మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనిచున్నారని తన శిష్యులను అడగగా అప్పుడు శిష్యులు ఏం చెప్తున్నారో చూడండి. 14వ వచనం మత్తయి 16:14 మత్తయి 16:14 వారు కొందరు బాప్తిస్మిచ్చు యోహాననియు మరికొందరు కొందరు ఏలియా అనియు కొందరు ఇర్మియా అనియు లేక ప్రవక్తలలో ఒకడనియు చెప్పుకొనిచున్నారని అనిరి. ఇక్కడ లిస్ట్ చూస్తే అందరూ ప్రవక్తలు. వీళ్ళు నువ్వు ఒక ప్రవక్త అనుకుంటున్నారు. ఈ జవాబు చెప్పిన వాళ్ళలో ఈ మనుష్య కుమారుడు అన్న మాట వాళ్ళ మనసులో ఇంకా క్లిక్ అయినట్లేదు. మనుష్య కుమారుడు ఎవడు అని అడుగుతున్నారు అన్నది ఆ కోణంలో నుంచి వాళ్ళు ఆలోచించట్లేదు. అప్పటికి దేవుడు ఎంత ద బెస్ట్ ఫిలాసఫర్ అంట, ద బెస్ట్ వైజ్ పర్సన్ ఆయన యేసయ్య. ఆయన ప్రశ్నలు చాలా ఎంతగానో ఆయన ఆలోచించి ఎంతగానో ప్రత్యేకంగా తయారు చేసుకున్న ప్రశ్నలు అడుగుతూ ఉంటారు ఆయన. అయితే ఇక్కడ ఇంకో ప్రశ్న వేస్తున్నాడు. నెక్స్ట్ 15వ వచనం అందుకు ఆయన మీరైతే నేను ఎవడనని చెప్పుకొనిచున్నారన్న వారిని అడిగాను. ఇప్పుడు శిష్యుల్ని నేను ఎవరిని అనుకుంటున్నారు అంటున్నాడు. శిష్యులతో మనుష్య కుమారుడు అంటలే. మళ్ళీ ఈ జనాలందరూ మనుష్య కుమారుడు ఎవరని అనుకుంటున్నారు అని అడిగి 15వ వచనం వచ్చేసరికి నేను ఎవడనని చెప్పుకొనిచున్నారని వారిని అడిగాను. ఇప్పుడు మనుష్య కుమారుడు కాన్సెప్ట్ మనం చూసుకొని ముందుకి ఈ చాప్టర్లో మరి కొన్ని వచనాలు చదువుకుందాం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయంకి వెళ్దామండి. దానియేలు 7లో ఎక్కడి నుంచి చదువుదామంటే 9వ వచనం. దానియేలు 7:9 చదువుదామండి. ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రము హిమము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను. అగ్ని వంటి ప్రవాహము ఆయన యొద్ద నుండి ప్రవహించుచుండెను. వేవేల కొలది ఆయనకు పరిచారకులుండిరి, కోట్ల కొలది మనుష్యులు ఆయన ఎదుట నిలిచిరి. తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడెను. ఇక్కడ సెట్టింగ్ ఏంటంటే దానియేలు చూస్తున్న ఆ యొక్క దర్శనంలో మహావృద్ధుడు అంటే ఏన్షియంట్ ఆఫ్ డేస్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. మహావృద్ధుడు అన్న మాటకి మనము వృద్ధాప్యంలో ఉన్న ఒక
ఆకారాన్ని మనం ఊహించుకోకూడదు. ఆయనకి దేవుడికి వృద్ధాప్యం లేదు. చెప్పాలంటే ఏ వయసుకి సంబంధించిన ఆకారమో మనకి తెలియదు. ఒక దేవుని సేవకుడు దినకరన్ గారు ఏమన్నారంటే, ఒకసారి ఆయన్ని దేవుడు దర్శనంలో దేవుని సింహాసనం యొద్ద ఆయన సమీపించినప్పుడు దేవుని దూతలు అతన్ని బలపరిచి దేవుని యొక్క పాదాల దగ్గర ఆ మహాసింహాసనం మీద ఆ ఏన్షియంట్ ఆఫ్ డేస్ కూర్చున్న ఆ యొక్క సింహాసనం ఆయన కాళ్ళ మీద, ఆయన మోకాళ్ళ మీద పడిపోయి అలా పైకి చూశాడట. ఆ యొక్క మహావృద్ధుడు అని ఎవరిదైతే మనం అనుకుంటున్నామో, చదువుతున్నామో, ఆయన ఫేస్ ఒక యంగ్ బాయ్ ఫేస్ లాగా ఉందంటండి. ఆ చెంప ఇదంతా గోల్డెన్ కలర్ లో, ముక్కు పచ్చలారని ఒకలాంటి పచ్చని అనే ఒక మాట అంటాం కదా మన తెలుగులో, అలా ఉందట ఆ యొక్క చెంపల భాగం. అంత యంగ్ ఫేస్ అంట మన దేవుడి. ఇంగ్లీష్లో డైరెక్ట్గా మనం తెలుగులో చెప్పాలంటే ఏన్షియంట్ ఆఫ్ డేస్ అంటే ఎప్పటి నుంచో ఎంతెంత యుగ యుగాల నుంచి మరి ఏమాత్రం వయసు మీరని, ఏమాత్రం అలాగే ఉండిన ఒక వ్యక్తి అని అర్థం. ఈ యొక్క సింహాసనం మీద ఈ వ్యక్తి కూర్చొని ఉన్నారు. అక్కడ గ్రంథములు, తీర్పు తీర్చిన సెట్టింగ్, తీర్పు తీర్చుటకై గ్రంథములు తెరవబడింది. ఆ దృశ్యాన్ని అంతటిని వివరిస్తా ఉంది. అక్కడ వాతావరణం లేకపోతే అక్కడ సందర్భం ఏంటంటే తీర్పు తీర్చడానికి గ్రంథములు తెరవబడి. ఇప్పుడు 11వ వచనం, 11 వదిలేద్దాం, 12 కూడా వదిలేద్దాం. 13వ వచనం అండి, దానియేలు 7:13. రాత్రి కలిగిన దర్శనములను నేను ఇంకా చూచుచుండగా ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి. ఆకాశ మేఘారూఢుడై కేమ్ విత్ ద క్లౌడ్స్ ఆఫ్ హెవెన్. ఆకాశ మేఘాలు మరి అది ఎలాగా ఉందో మరి ఆయన రాస్తున్నాడు ఆ దృశ్యం. మేఘాలతో పాటు వచ్చాడు, మేఘాల మీద కూర్చొని వచ్చాడు, లేకపోతే విత్ క్లౌడ్స్ అని ఉంది ఇంగ్లీష్లో. మేఘారూఢుడై ఆయన మనుష్య కుమారుని పోలిన ఒకడు వచ్చి, అంటే ఈయన యేసు ప్రభు. ఈయన వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి, ఇది ఎగ్జాక్ట్గా ఎప్పుడు జరిగిందంటే మన యేసు ప్రభు వారు శిలువ మీద ఆయన వేలాడుతున్నప్పుడు ఆ ప్రాణం వదిలిన క్షణంలో మరి దేవాలయపు తెర అడ్డుగా చిరిగింది. ఆ క్షణంలో ఇంచుమించు అదే సమయంలో జరిగిన దృశ్యాన్ని దానియేలు ఎప్పుడో చూశాడు. మనుష్య కుమారుడు పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడిను. 14వ వచనం, సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడువారును ఆయనను సేవించినట్లు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే ఆయనను సేవించినట్లు. మరి సేవించటం ఒకటి, ఆయనను సేవించటం ఒకటి. మినిస్ట్రీ ఒకటి, మినిస్ట్రీ అంటూ జీసస్ ఒకటి. ఇది నాకు చాలా ఉపయోగపడింది. నేను నిన్న మొన్న నేను ప్రయాణిస్తూ దీన్ని అలా ధ్యానం చేసుకున్నాను 5 టైమ్స్లో. ఆయనను సేవించినట్లు ఒక్కసారి నాకు ఒకలాగా వెలుగొచ్చినట్టు అనిపించింది. మనము సేవించటం అనేది ఆయనను సేవించాలి. ఒక సంస్థలో ఒక ఆఫీస్ రూమ్లో వాల్ మీద, గోడ మీద ఒక బోర్డు, ఒక చిన్న ఫోటో ఉందట. ఈజ్ ఎవ్రీథింగ్ స్టిల్ ఫర్ జీసస్ అని రాసిందంట. ఇంకా ఈ సంస్థలో జరుగుతున్న సమస్తము ఇప్పటికీ యేసయ్య కోసమేనా అన్న ప్రశ్న ఉందట ఆ బోర్డు మీద. ఈజ్ ఎవ్రీథింగ్ స్టిల్ ఫర్ జీసస్ అని. మనము ఆయనను సేవించినట్లు ఇక్కడ సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకి ఇయ్యబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అదెన్నటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయం కాదు. 15వ వచనం, నాకు కలిగిన దర్శనములు నన్ను కలవరపరచుచున్నందున దానియేలును నేను నా దేహములో మనోదుఃఖము గలవాడనైతిని.
నేను దగ్గర నిలిచి ఉన్న వారిలో ఒకని యొద్దకు పోయి ఇందుని గూర్చిన నిజమంతయు నాకు చెప్పమని అడగగా అతడు నాతో మాట్లాడి ఈ సంగతుల భావమును నాకు తెలియజేశాను. ఎట్లనగా కొన్ని వచనాలు వదిలేద్దాం. సరే, 17వ వచనం కూడా చదువుతానండి. ఎట్లనగా ఈ మహాజంతువులు 4 ఉండి లోకమందు ప్రభుత్వము చేయబోవు 4 రాజులను సూచించుచున్నవి. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు. వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. ఇది మనుష్య కుమారుని యొక్క మొట్టమొదటి పరిచయం. దానియేలు 7వ అధ్యాయం. ఇక్కడ యేసయ్యకి రాజ్యం ఇవ్వబడిందని ఉంటేనే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందు. ఇక్కడ ఈ ఉదయకాలము మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, యు ఆర్ ఎ రాయల్ పర్సన్. హల్లెలూయా. దాంట్లో క్వశ్చన్ లేదు అసలు. యు ఆర్ ఎ రాయల్ పర్సన్. రాయల్ పర్సన్. నీవు రాజ్యాధికారము దేవుడు నీకు ఇచ్చాడు. ఓ విశ్వాసి సహోదరి సహోదరులారా, దేవుని ఘనమైన సేవకులారా, మరి సవినయంగా మనవి చేసుకుంటూ మీకు జ్ఞాపకం చేయాలని నేను వినయంగా జ్ఞాపకం చేస్తున్నానండి. ఏంటంటే, నీవు నేను రాజ్యాధికారం పొంది ఉన్నాం. 18వ వచనంలో ఉంది, దానియేలు 7:18. ఈ ప్రశ్నని పేతురు విడిచిపెట్టలేదు. ఏ ప్రశ్నని? మనుష్య కుమారుడు ఎవరని జనులు అనుకుంటున్నారు అన్న ప్రశ్నని పేతురు విడిచిపెట్టలే. అందుకే పేతురు రాస్తా ఉన్నాడు. 1 పేతురు 2వ అధ్యాయంలో మీరు అది చదువుదాం. 1 పేతురు 2వ అధ్యాయము 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. చూడండి ఈ మాటలు. పేతురు ఎక్కడి నుంచి వచ్చింది ఈ యొక్క ప్రత్యక్షత? ఏర్పరచబడిన వంశం అంట. నీవు నేను. ఏ వంశం అండి మంది? ఏర్పరచబడిన వంశం. ఈ కులాలు మతాలు తెగలు ఇవన్నీ కాదు. ఏర్పరచబడిన వంశం. ఈ కుల వర్గీకరణ అసలు గొప్ప కన్ఫ్యూజన్ మీద, గొప్ప అసలు ఏమాత్రం ఆధారాలు లేని ఒక పునాది మీద నిలబడి ఉన్న ఒక వ్యవస్థ ఈ కుల వర్గీకరణ. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? పరిశుద్ధ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, మీరు ఏర్పరచబడిన వంశం, రాజులైన యాజక సమూహము. ఎంత మాట చూడండి ఇది. రాజులంటమా, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మళ్ళీ ఒకసారి ఈ యొక్క దానియేలు గ్రంథం కలిగి దానియేలు 7లో యేసయ్య గురించి ఏ మాట ఉంది చూడండి. 7 వచనం. అది యేసు ప్రభు 14వ వచనం. 7:14. యేసు ప్రభు గురించి అక్కడ మేఘారూఢుడై వచ్చిన మనుష్య కుమారుని పోలిన యేసయ్యని మనుష్య కుమారుని పోలిన వాడు అంటున్నాడు కదా. ఆయన ఎవరంటే యేసు ప్రభు వాడు. ఆయన గురించి ఇక్కడ ఏం రాయబడింది చూడండి. సకల జనులను రాష్ట్రములను ఆయా భాషలు మాట్లాడేవారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యమును ఆయనకి ఇవ్వబడింది. ప్రభుత్వం ఇవ్వబడిందంట, మహిమ ఆధిపత్యం ఆయనకి ఇవ్వబడింది. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది అన్నిటికీ తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. ఇది యేసు ప్రభు గురించిన మాట. అయితే విశ్వాసుల గురించి కూడా ఇదే అధ్యాయంలో, దానియేలు 7వ అధ్యాయంలో మాట ఉంది. ఇక్కడ చూద్దాం విశ్వాసుల గురించి ఏముంది. కిందకి వెళ్తే 18వ వచనం. అయితే మహోన్నతిని పరిశుద్ధులే రాజ్యాధికారం నందుదురు. వారు యుగ యుగములు యుగ యుగాంతముల వరకు రాజ్యమేలుదురు. మన ప్రియులు, మనల్ని విడిచిపోయి దేవుని సన్నిధికి వెళ్ళిన ప్రియులు, వాళ్ళ గురించి ఏముందంటే బైబిల్లో, ఇదిగో నీవు కొన్ని విషయాల్లో, చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నావు కదా, ఈ 10 పట్టణాలని నువ్వు ఏలని అంటాడట. ఏదో చిన్న చిన్న వరాలు కాదు, చిన్న చిన్న బహుమానాలు, చిన్న చిన్న గుర్తింపులు కాదంట. అక్కడ
మన ప్రియులు బహు బిజీగా ఉంటారంట పరలోకంలో. మరి ఈ యొక్క మాటలు మనకి చాలా ధైర్యాన్ని కలిగించాలి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యంలో ఉన్నాయి కాబట్టి. సరే, ఇప్పుడు దేవుడు ఎంత చక్కగా దానియేలుకు అనుగ్రహించిన ప్రత్యక్షతని, అలాగే ఇక మనం చూడబోతున్న అంశం ఏంటంటే, మళ్ళీ మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు వారు రెండో ప్రశ్నకు వద్దాం. ఈ రెండో ప్రశ్నలో పేతురు ఇచ్చిన సమాధానం, మరి దేవుడు ఎంత స్పెషలిస్ట్, మరి ఎంత నిపుణుడు అంటే తరతరాలకి మధ్య, మనుషులకి మధ్య ఆయన అనుగ్రహిస్తూ వచ్చిన ప్రత్యక్షతలని భలే చక్కగా జోడించగలడు. అందుకనే మన సంఘంలో మన యొక్క విశ్వాసుల మధ్య ఒకళ్ళకి నాకు అనుగ్రహించిన ప్రత్యక్షత నేను మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తికి అవసరం. నేను ఎవరితో అయితే సహవాసం చేస్తూ మాట్లాడుతున్నానో ఆ వ్యక్తికి అనుగ్రహించబడిన ప్రత్యక్షత నాకు అవసరం. ఈ ప్రత్యక్షతల యొక్క మేళాలు అంటారు కదా, మేళా, మనం షాపింగ్ మేళా, లేకపోతే ఒక అనేకమైన విషయాలు కలిసి ఉండే ఒక ఏమంటారు పండగ, సెలబ్రేషన్, లేదా ఒక ఈవెంట్, అన్ని మిళితం అవుతూ ఉంటాయి. ఆ మేళాలో రకరకాలైన అనేకమైన విషయాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఏదైనా కాన్ఫరెన్స్ పెట్టామనుకో, ఏదైనా మీటింగ్స్ పెడితే ఆ మీటింగ్లో మెయిన్ ప్రోగ్రామ్స్ మనం డిజైన్ చేస్తాం లేదా ప్లాన్ చేస్తాం. కానీ ఆ మీటింగ్లో కంటికి కనపడని అనేకమైన జరుగుతుంటాయి విశ్వాసుల మధ్య. మరి విశ్వాసుల మధ్య అనేకమైన నెట్వర్కింగ్ ఉంటుంది. తర్వాత అనేకమైన షేరింగ్స్ అవుతూ ఉంటాయి, సహవాసం అవుతుంటుంది, అనేకమైన జరుగుతుంటాయి. ఇక్కడ చూస్తే ఎక్కడో ఎన్నో వందల వేల సంవత్సరాల క్రితం దానియేలుతో మాట్లాడిన ఆ యొక్క ప్రత్యక్షత, దానిని పేతురు సమాధానంతో ఏ విధంగా క్లబ్ చేసి, ఏ విధంగా యునైట్ చేశాడు ఈ ప్రత్యక్షతలు. గాడ్ ఈజ్ స్పెషలిస్ట్ ఇన్ యునైటింగ్ రెవల్యూషన్స్. He will join people and he also will join revelations given to them independently. అయితే మనం మళ్ళీ మత్తయి సువార్త 16వ అధ్యాయం మళ్ళీ తిరిగి వద్దామండి. మనుష్య కుమారుడు ఎవరని జనులు అనుకుంటున్నారని అంటే, వాళ్ళకి పాపం అప్పటికి ఇంకా ఆ కాన్సెప్ట్ మీద గ్రిప్ లేదు శిష్యులకి. నువ్వు ప్రవక్తల్లో ఒకడు అని అనుకుంటున్నారని చెప్తున్నాడు. అయితే శిష్యులతో డైరెక్ట్గా నేను ఎవరని మీరు అనుకుంటున్నారు ఆ ప్రశ్నకి పేతురు అంటున్నాడు, చూడండి 16వ అధ్యాయం. అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడగు దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఈ మాటలో ముగ్గురు కనిపిస్తూ ఉన్నారు. దేని చేత అభిషేకించబడిన వాడంటే పరిశుద్ధాత్మ చేత అభిషేకించబడిన. మనం యెషయా 61లో ఉంటుంది కదా, దేవుని ఆత్మ నా మీదకి వచ్చును అని ఆ పర్పస్ అంతా రాయబడి ఉంటుంది. ఈ యొక్క పరిశుద్ధాత్మతో అభిషేకించబడిన వ్యక్తివి నీవు సజీవుడైన దేవుని కుమారుడు అంటున్నాడు. అప్పుడు యేసు ప్రభు వారి రెస్పాన్స్ చూద్దాం 17వ వచనంలో. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరులు నీకు బయలుపరచలేదు. బయలుపరచటం అంటే ప్రత్యక్షత, అంటే ముసుగు తీయబడటం అంట. ప్రత్యక్షత అన్న మాటకి అన్వైలింగ్, మన మీద ఉన్న ముసుగు, మన మనోనేత్రాల మీద ఉన్న ముసుగు తీయబడటం. ఇక్కడ అప్పటి వరకు ముసుగున్న ఆ పేతురు జీవితంలో తండ్రి అయిన దేవుడు తన ముసుగు తొలగిస్తే యేసు ప్రభు ఎవరో కనపడ్డారు ఆయనకి. ఎవరని చెప్తున్నాడు? నీవు క్రీస్తువి అంటున్నాడు. అంతేకాదు, దేవుని కుమారుడివి అంటున్నాడు. అంతేకాదు, సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అంటున్నాడు. అది ఎవరు బయలుపరిచారని చెప్తున్నారు? పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని మరెవ్వరూ నీకు ఇది ఇవ్వలేదు. ఏ సోర్స్ ద్వారా నీకు ఇది రాలేదు. నీ దగ్గరికి ఈ గ్రహింపు నీకు ఎక్కడి నుంచి వచ్చిందంటే
నా తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి నీకు వచ్చిందని చెప్తున్నాడు. ఇంకొద్ది ముందుకు వెళ్దాం. 18వ వచనం. మరియు నీవు పేతురువు. పేతురు అనే శబ్దమునకు రాయి అని అర్థం. స్టోన్, పెట్రా, స్టోన్. ఈ పెట్రా అంటే రాక్ అంటే పెట్రోస్, స్మాల్ స్టోన్ అని ఒక రకంగా. ఇక్కడ వర్డ్ ప్లే అంటారు దీన్ని. ఒకసారి మనం కొన్ని రైమింగ్ వర్డ్స్ వాడుతుంటాం సంభాషణలో, అంతేగాని పేతురు మీద కడతాడని కాదు సంఘం. ఇక్కడ చూద్దాం. మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును. ఒకలాంటి మోస్ట్ పవర్ఫుల్ స్టేట్మెంట్ ఇప్పుడు మనం చదవబోతున్నాం. చూద్దాం. పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలవనేరు అని నేను నీతో చెప్పుచున్నాను. ఈ యొక్క భయంకరమైన సాతాను యొక్క సామ్రాజ్యపు శక్తి ఒకే ఒక దాని ముందు నిలబడలేదు. అదేంటంటే యేసయ్య సంఘం, నా సంఘం అంటున్నాడు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదు. దేవుని సంఘమైన మన ముందు పాతాళ లోక ద్వారములు నిలువ నేరవు. పాతాళ లోకానికి ద్వారాలు ఉంటాయి అంట. పాతాళ లోకం ఒకటి ఉంది, దానికి ద్వారాలు. అంటే మనం ఆలోచించే కొద్దీ దేవుడు మనకి అవగాహన ఇస్తూ ఉంటారు. చాలా పెద్ద విషయాన్ని ఆయన కొన్ని పదజాలాలు వాడి మనకి సూక్ష్మంగా మాట్లాడుతూనే దానిలో ఉన్న మహా గొప్ప చిత్రాన్ని, అవగాహనని మనకు అనుగ్రహిస్తుంటారు. పాతాళ లోకం ఉంది, దానికి ద్వారాలు అంటే ఏంటి? అవి యేసయ్య సంఘం ముందు నిలవలేవంట. సరే, ఇంకొద్ది ముందుకెళ్ళి 19వ వచనం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదని. తాళపు చెవులు అంటే దాని వెనుక ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు. దయచేసి ఆలోచిద్దాం. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు. పరలోక రాజ్యం అన్నా దేవుని రాజ్యం అన్నా ఒకటేనండి. ఈ మత్తయి సువార్తలో చాలా సార్లు పరలోక రాజ్యం అంటారు, మిగతా సువార్తల్లో దేవుని రాజ్యం. ఇదే సందర్భాన్ని చెప్తూ మిగతా సువార్తికులు దేవుని రాజ్యం అంటారు. మత్తయి మాత్రం పరలోక రాజ్యం అన్న మాట ఎక్కువగా వాడతాడు, కానీ 4-5 సార్లు మాత్రం దేవుని రాజ్యం అన్న మాట వాడాడు. కానీ ఎక్కువ సార్లు పరలోక రాజ్యం అన్న మాట వాడాడు. ఎందుకంటే దీనిని ఏమంటారంటే ఒక విషయంలో ఒక విషయాన్ని చెప్పేటప్పుడు ఆ విషయంలో ఉన్న ఒక అంశాన్ని కాస్త కాపాడాలి అనుకున్నప్పుడు దానికి మరి ఒక మాట వాడటం. ఇక్కడ దేవుడి నామాన్ని వాళ్ళు అంత ఈజీగా మాట్లాడరు యూదులు. మరి మత్తయి యూదుడు, మత్తయి ఈ సువార్త రాస్తున్న ఆడియన్స్ కూడా వాళ్ళని ఎవరినైతే టార్గెటెడ్ ఆడియన్స్, ఎవరికైతే ఇది రాయాలనుకున్నాడు వాళ్ళు కూడా యూదులు. కనుక ఆయన ఎక్కువగా దేవుడు అన్న మాట వాడకుండా పరలోకం అన్న మాట వాడుతుంది. పరలోక రాజ్యం అన్న దేవుని రాజ్యం అన్న ఒకటి. ఇక్కడ దేవుని రాజ్యం యొక్క తాళపు చెవులు మరి విశ్వాసులైన నీకు నాకు ఇవ్వబడినాయి. పేతురుతో అంటున్నాడు, నీకు ఇచ్చేదను, పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. ఓకే, ఇది ఇక్కడ 2 విషయాలు ముఖ్యంగా. మనుష్య కుమారుడు ఎవరని అడగటం, ఆ మనుష్య కుమారుని యొక్క కాన్సెప్ట్, అది మనం దానియేలులో పరిచయమైన సంగతి మనం చూసాం. ఈ యేసు ప్రభు ఎవరు, నేనెవరు అడిగినప్పుడు పేతురు అంటున్నాడు, సజీవుడైన దేవుని కుమారుడగు క్రీస్తువే. ఈ యొక్క ప్రత్యక్షత ఇది తండ్రి అయిన దేవుడు పేతురుకు అనుగ్రహించిన గ్రహం డైరెక్ట్గా. ఈవెన్ మనకి కూడా ఇది ఇవ్వబడింది. ఇప్పుడు మనందరం కూడా సజీవుడైన దేవుని కుమారుడగు క్రీస్తు అనే మనకి ఈ గ్రహింపు మనకి ఉంది. ఇప్పుడు ఆలోచిద్దాం, అసలు ఎవరిచ్చారంటే ఇది పేతురుకి ఎవరైతే ఇచ్చారో ఆ వ్యక్తే నీకు కూడా ఇచ్చాడు, నాకు ఇచ్చాడు ఈ గ్రహింపు. ఆయనే తండ్రి అయిన దేవుడు. ఎంత ఆశ్చర్యం కదా! మనకి అనుగ్రహించబడింది ఈ గ్రహింపు, లేకపోతే మనం నమ్మం. అనేక మంది నమ్మట్లేదు, కానీ మనం నమ్ముతున్నాం, ఎందుకంటే మనకి అనుగ్రహించబడింది కాబట్టి. సరే, ఇక్కడ చూద్దాం. మన సంఘాలు
ఇంకా చెప్పాలంటే యేసయ్య సంఘము కట్టబడటం కానీ కట్టుచూ ఉండబడటం కానీ ఒకే ఒక్క గ్రహింపు యొక్క డెవలప్మెంట్ ఏంటంటే సజీవుడైన దేవుని కుమారుడు క్రీస్తు. ఈ ఫౌండేషన్ మీద సంఘం మొదలవుతుంది. ఈ యొక్క మెటీరియల్లో నుంచే సంఘము కట్టబడుతుంది. ఎంత ఆశ్చర్యం కదా! ఓటలాగా దాంట్లో నుంచి సజీవుడగు దేవుని కుమారుడగు క్రీస్తు అన్న బండ మీద ఏ గ్రహింపు అయితే నీకు ఇవ్వబడిందో మనుష్య కుమారుడి గురించి, ఓ పేతురు, నువ్వు చూస్తే చిన్న రాయివి, కానీ నీకు అనుగ్రహించబడిన ఆ గ్రహింపు అది పెద్ద బండ. ఎంత బండ అంటే అది ఒక పోల్చి చెప్తా ఉన్నాడు అన్నమాట. ఒక కట్టడానికి మరి పునాది లాంటి బండ, అలాంటి గ్రహింపు నీకు ఇవ్వబడింది. నీకే కాదు, కోటాను కోట్ల విశ్వాసులకి నేను ఇవ్వబోతున్నాను. నా తండ్రి ఈ గ్రహింపు ఇవ్వబోతా ఉన్నాడు. ఎవరని? ఏంటి ఆ గ్రహింపు అంటే, యేసయ్య ఎవరంటే సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అని. ఎంత చక్కగా సమీకరించి దాన్ని కలిపాడు చూడండి. ఎక్కడ మనుష్య కుమారుడు, ఆ యొక్క ప్రభుత్వం ఇవ్వబడిన మనుష్య కుమారుడు అంటున్నాడు దానియేలులో. ఎక్కడ మరి పరిశుద్ధులే రాజ్యాధికారం పొందుతారు అని అంటా ఉన్నాడు దానియేలు 7లో. ఇప్పుడు పేతురు దీన్ని గట్టిగా పట్టుకున్నాడు. మనుష్య కుమారుడు అని అడిగాడు. ఫస్ట్ జనాలు మనుష్య కుమారుడు ఏమనుకుంటున్నారని అడిగాడు. మమ్మల్ని అయితే నువ్వెవరని అడిగాడు. నాకు అనుగ్రహించబడింది, నేను జవాబు చెప్పాను. మళ్ళీ వెంటనే ఈ బండ మీద కడతానంటున్నాడు, ఈ గ్రహింపు మీద కడతానంటున్నాడు. మరి తర్వాత పరలోక రాజ్యపు తాళపు చెవులు ఇస్తానంటున్నాడు. ఇక్కడ ఏం బంధిస్తే అక్కడ బంధించబడుతుంది అంటున్నాడు. ఇక్కడ ఏమి ఇప్పితే అక్కడ ఒప్పబడుతుంది అంటున్నాడు. పాతాళలోకపు ద్వారాలు ఈ యొక్క నా సంఘం ముందు నిలవలేరు అంటున్నాడు. మరి ఇంకేమంటున్నాడు? అంతే. ఈ మాటలన్నీ పేతురు మరి హోలీ స్పిరిట్ పొందుకున్న తర్వాత, పెంతెకొస్తు అనుభవం తర్వాత పేతురు, మీరు గమనించారో లేదో, 2వ అధ్యాయం అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం చూస్తే యోవేలు ప్రవక్తని కోట్ చేస్తాడు. పేతురికి స్క్రిప్చర్స్ తెలుసు. ఎలా తెలిసినవి కానీ తెలుసు అతనికి. ఆయన యోవేలు గ్రంథాన్ని కోట్ చేస్తాడు. ఆ యొక్క పరిశుద్ధాత్మని పొందుకున్న పెంతెకొస్తు రోజున పేతురు నిలబడి మాట్లాడతాడు. ఆ మెసేజ్ రికార్డ్ చేయబడింది అపోస్తల కార్యాలు. కనుక పేతురికి తెలుసు, దానియేలు గ్రంథం కూడా పరిచయం ఉండొచ్చు. పేతురు ఇవన్నీ సమీకరించి దాని మీద ధ్యానం చేసి ఉంటాడు. అప్పుడు రాస్తున్నాడు. ఇక్కడ చూడండి, మనం ఇందాక 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడండి? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తం ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహం అంటాడు. ఈ మాట ఏ అదర్ అంటే ఎపిజిల్స్ పత్రికలు రాసిన ఎవరు కూడా రాయబడలేదు. బహుశా ప్రకటన గ్రంథంలో ఉండొచ్చు కొన్ని మాటలు ఇట్లాంటివి. ఏంటి ఆ మాట అంటే, రాజువి నువ్వు, యు ఆర్ ఎ కింగ్, యు ఆర్ ఎ క్వీన్. Ready? వినిపిస్తుందండి? Yes, Dad, please. థ్యాంక్ యూ. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ అండి. కరెంట్ పోయింది ఇక్కడ, సో నేను మళ్ళీ ఫోన్కి కనెక్ట్ అయ్యాను. ఓకే, కంటిన్యూ చేద్దామండి. అయితే నీవు రాజువి, దేవుని యొక్క వాక్య ప్రకారం నీవు నేను రాజులు అంట.
ఆ రాజ్యాధికారం నీకు ఇవ్వబడింది. రాజ్యాధికారం, పరలోకపు తాళపు చేయాలంటే తాళం ఎవరి దగ్గర ఉంటుంది? తాళం తెరవగలిగిన అధికారం కలిగిన వ్యక్తి దగ్గరే తాళాలు ఉంటాయి. ఇప్పుడు మన ఇంటి తాళాలు మన దగ్గర ఉంటాయి కదా, ఎందుకంటే దాని మీద మనకు అధికారం ఉంది, ఓనర్షిప్ ఉంది, లేదా అది నీది కాబట్టి ఆ ఇంటి తాళం నీ దగ్గర ఉంటుంది. సో పరలోక రాజ్యము నీకు ఇవ్వబడింది, రాజ్యాధికారం ఇవ్వబడింది నీకు. కనుక దేవుడు అంటున్నాడు, రాజ్యాధికారం ఎవరి దగ్గర ఉంటుంది? ఆ రాజుగారి దగ్గర ఉంటుంది. యేసుప్రభు వారితో ఆయనతో సింహాసనం మీద కూర్చుని పెట్టాడు మనల్ని, ఎఫెసీ పత్రిక ఉంటుంది. కనుక ఆయనకి ప్రభుత్వము, మహిమ, ఆధిపత్యం ఇవ్వబడింది. నీకు నాకు రాజ్యాధికారం ఇవ్వబడింది. కనుక నీవు నేను ఏ విధంగా ఆ మనస్తత్వం కలిగి ఉండాలంటే, నేను ఐఎమ్ ఎ కింగ్, నేను రాజుని అని నీవు అనుకోవాలి. నేను రాణిని అని నీవు అనుకోవాలి. నేను యువరాజుని అనుకోవాలి. నేను యువరాణిని అనుకోవాలి. ఏదో మంచి ఫీలింగ్స్ రావటానికి, మంచిగా మనసు బాగుండటానికి, మనసు బాగా అనిపించడానికి నేను చెప్పట్లేదండి, వాక్య ప్రకారం చెప్తున్నాను. అయితే రాజులమే కానీ సేవకులను కూడా ఆయనను సేవించినట్లు అన్న మాట కూడా మనం చూసాం దానియేలు. అందుకనే ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, సర్వెంట్ కింగ్ అని. సర్వెంట్ లీడర్షిప్, సేవకుడు నాయకుడు కలిపిన ఒక స్థితి మనది. ఎవరో ఒక ఆయన ఉన్నారు, ఇది చెప్పేసి నేను ముగిస్తానండి. ఏమన్నారంటే ఆయన, యాటిట్యూడ్ అని మనం అంటాం కదా, మంచి యాటిట్యూడ్ మనం కలిగి ఉండాలి. యాటిట్యూడ్ అంటే వైఖరి, కొద్దిగా క్లోజెస్ట్ తెలుగు మాట. కానీ దానికంటే మంచి మాట ఏంటంటే, మనలో ఉన్న మన ఆత్మ, ద స్పిరిట్ ఆఫ్ బాబీ, లేకపోతే ద స్పిరిట్ ఆఫ్ జాన్సన్. జాన్సన్ ఆత్మ అంటే మనిషికి ఆత్మ కదా, మనం వీఆర్ స్పిరిట్స్ లివింగ్ ఇన్ అవర్ బాడీస్. మనం ఆత్మలం, మన శరీరంలో మనం నివసిస్తున్నాం. మనిషి బేసిక్గా స్పిరిట్, ఆత్మ. మనిషి ఏం చేస్తున్నాడు? దేవుడు అనుగ్రహించిన శరీరంలో జీవిస్తూ ఉన్నాడు. మరి మరణించిన రోజు ఈ యొక్క శరీరాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి మనం వెళ్తాం. ఒక ఆత్మలాగా, ఒక సోల్ లాగా, ఒక స్పిరిట్ లాగా వెళ్తాం. మహిమ శరీరాన్ని ధరించుకోబోతా ఉన్నాం మనం. అయితే స్పిరిట్, యాటిట్యూడ్ కంటే కూడా స్పిరిట్, ఆత్మ అన్నది ఇంకా లోతైన వైఖరి కంటే కూడా, నా వైఖరి కంటే కూడా నా ఆత్మ అనేది ముఖ్యం. కనుక నా ఆత్మలో నేను ఎలాంటి గ్రహింపు కలిగి ఉండాలంటే, రాజులైన యాజక సమూహము, రాజ్యాధికారం ఇవ్వబడిన రాజు, అలాగే ఆయనను సేవించినట్లు ఇలాంటి ఆత్మ నాలో, ఇలాంటి తాత్పర్యం నా ఆత్మలో ఉండాలి, నీ ఆత్మలో ఉండాలి. మరి ఈరోజు యేసు ప్రభు వారి గురించిన గ్రహింపు, మనుష్య కుమారుడు కాన్సెప్ట్ అవ్వచ్చు, సజీవుడగు దేవుని కుమారుడగు క్రీస్తు అన్న విషయం అవ్వచ్చు, ఆ యొక్క బండ మీద దేవుడు కడుతున్న మన సంఘాలు, ఆయన సంఘం ఇది, మన సంఘాలు, అవి సజీవుడగు దేవుని కుమారుడైన క్రీస్తు అన్న ఒక అవగాహన, గ్రహింపు మీద ప్రారంభమై, అదే అవగాహన, గ్రహింపు మీద ప్రోగ్రెస్ అవుతాయి, డెవలప్ అవుతాయని ఆయన అంటాడు. ఈ బండ మీద నేను కడతాను. ఎప్పుడైతే ఈ బండ మీద ప్రోగ్రెస్ అవుతాయో మన పరిచర్యలు, మన వ్యక్తిగత జీవితాలు, ఏ బండ? సజీవుడగు దేవుని కుమారుడగు క్రీస్తు అన్న గ్రహింపు మీద ఎప్పుడైతే మన వ్యక్తిగత జీవితాలు కానీ, పరిచర్యలు కానీ కొనసాగుతాయో, పాతాళ లోకపు ద్వారములు నిలవనేరవు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి చేరువచ్చిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. ఓవర్ టు జాన్సన్ ప్లీజ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ డాడీ. మీకు ఎంతగానో ఎంకరేజ్ చేయబడ్డాము, దీవించబడ్డాము. బట్టి దేవునికి వందనాలు. సహవాసం తరపున మీకు మా హృదయపూర్వక వందనాలు డాడీ. ప్రార్థన చేసుకొని ముగించుకుందామండి. మన మధ్యలోనే మురళీబాబు అయ్యగారు మీరు ముగింపు ప్రార్థన, పర్లోక ప్రార్థన ఆశీర్వాదం వేసుకుంటున్నాం. ప్రార్థన చేసుకుందామండి. దయగలిగిన తండ్రి, కృపగలిగిన రక్షక, బంగారు పాదాలకు వందనాలు, స్తుత్రాలు చెల్లిస్తున్నాను నైనా. మా దేవతను మీ దేవుని రాష్ట్రాన్ని పెట్టుకున్నారు.
ఆయన ద్వారా శ్రేష్టమైన మాటలు మీరు మాకు బోధించారు. మీకే వందనాలు, స్తోత్రాలు. నా పేతురు అంటే చిన్న బండని, ఆయన వేయబడిన తప్ప మరొక పునాది వేయబడదని ఆయన పౌలు వారి ద్వారా మీరు మాకు తెలియచేశారు. నాయన వేయబడిన బండ ప్రభు అయిన యేసుక్రీస్తు వారైతే ఆ పునాది మీద కట్టబడినటువంటి చిన్న చిన్న రాళ్లుగా మేము ఉన్నాము తండ్రి. మమ్మల్ని అందరూ తండ్రి మీరు వాక్యం ద్వారా సంధించారు, నేను బలపరిచారు, ఆత్మీయ స్థితిని బాగుపరిచారు. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. అయినా పాతాళకు తాళపు చెవులు వాటి నిలువనేరవని మీకు చెప్పారు. మీకే వందనాలు, స్తోత్రాలు తండ్రి. నైనా భూమి మీద ఏది విత్తుతారో పరలోకంలో ఏది విత్తుతారో అది విత్తబడుతుందని మీరు సెలవిచ్చారు. నైనా మీరు ఇచ్చినటువంటి గొప్ప శ్రేష్టకరమైనటువంటి ఆధిక్యతలను బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నైనా మా దేవ బాబీని బట్టి మీ పాస్ సన్నిధికి వస్తున్నారు. బాబుని ఇంకా బాగా ఆశీర్వదించండి, దీవించండి. ఆయన ద్వారా పరిచర్య ఘనంగా జరగటానికి కూడా సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి. మంచి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసి మమ్మల్ని అందరం ఉదయకాల వేళలో సమీకరిస్తూ ఉన్నారు. మేమందరం కూడా తండ్రి ఉదయకాల వేళలో మీ పాదాల చెంతకు రావడానికి నా బిడ్డను మీరు సాధనంగా వాడుకున్నందుకు మీకే వందనాలు, స్తోత్రాలు. అలాగే నాయన బాబుకి సహకరిస్తున్నటువంటి జాన్సన్ బట్టి, స్వరూపయ్యని బట్టి, అలాగే జాన్సమ్మను బట్టి, తన కోర్ కమిటీని బట్టి, తేజాన్ని బట్టి, మీ అందరిని బట్టి మీ పాస్ అన్నిటికి వస్తున్నాను. మేమందరం కూడా తండ్రి ఎప్పుడు ఆకుండా ఈ జూమ్ పరిచర్యలు కొనసాగటానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. గొప్ప గొప్ప సేవకులను ఏర్పాటు చేశారు. వారి ద్వారా మీరు మా నాయన మాకు హితబోధ చేస్తున్నారు. ఆయన మీ వాక్యంలో దాచబడినటువంటి మర్మాలు గ్రహించి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి మాకు సహాయం దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. నేను పరిస్థితులు చాలా తీవ్రంగా ఉంటూ ఉన్నాయి. క్రైస్తవాన్ని అంతమొందించాలనేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తండ్రి. వాటి నుండి మమ్మల్ని దూరపరచండి. మీ రాజ్య వ్యాప్తి జరగటానికి కావాల్సినటువంటి సహాయాన్ని మీరే దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాను. మా దేవ ఈ జూమ్లో చేరినటువంటి ప్రతి బిడ్డ యొక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఏ బిడ్డలు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో మాకు తెలియదు, కానీ ప్రతి బిడ్డ యొక్క జీవితంలో ఉన్నటువంటి లోతైనటువంటి పరిస్థితులు మీకు తెలుస్తుంది. అనేక మంది వ్యాధిగ్రస్తులుగా ఉంటూ ఉన్నారు. అనేక మంది ఆర్థికపరమైన ఇబ్బందులతో బాధపడుతున్నారు. అనేక మంది తండ్రి చెప్పుకోలేనటువంటి సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రతి బిడ్డని మీకు అప్పగిస్తున్నాను తండ్రి. ప్రతి రహస్యాలు ఎరిగిన దేవ, ఏ బిడ్డకి ఏ అవసరం ఉన్నదో మీకు బాగా తెలుసు కనుక వారికి అవసరానికి తగినటువంటి సహాయాన్ని మీరే దయచేయమని కూడా ప్రార్థిస్తున్నాం. వారి కుటుంబాల్లో దాచిన మేలు అనుగ్రహించమని కూడా ప్రార్థిస్తున్నాం. మా దేవ మరియు పర్యాయం తండ్రి బాబిని మీ పాసందికి తీసుకొస్తున్నాను. ఆ బిడ్డని ఇంకా బలంగా వాడుకోండి. వృద్ధులైనటువంటి రాబర్ట్ జేమ్స్ గారిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం తండ్రి మేమందరం మరి ఆదివారం మా చర్చలకు వెళ్తూ ఉండగా మీరు తోడుగా ఉండండి. అక్కడ దైవజనులు విత్తే వాక్యం శ్రద్ధగా విని ఆ వాక్యం అనుసరమైన జీవితం జీవించడం సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. మా దేవ ప్రతి బిడ్డను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీరే సహాయం దయచేయమని ఒక శిలువలో తన ప్రాణం బలిగి పెట్టిన మా ప్రభువును, మీ ప్రియ కుమారుడు, మా ప్రాణరక్షకుడు, విమోచకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరునుగాక. మరదిన ఆహారం మా దయచేయం. మహిళా అపరాధములు చేసిన వారిని మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించు, తప్పించుము. ఎందుకంటే రాజ్యం, శక్తి, మహిమ నిరంతరం నీవే ఉంటున్నావు నాయన. ఆమేన్. 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 అందరికీ వందనాలండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. కూడా వచ్చి మీ అందరికి వందనాలండి. మరొకసారి డాడీ అది ఆశీర్వాదం ఏం లేదు కదా అయ్య గారు. ఆశీర్వాదం మురళీ బాబు అయ్య గారు. ముగించుకుందామండి. కూడా వచ్చి మీ అందరికి మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడి యేసుక్రీస్తు వారి కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం, చేరికొడిన మనకును సకల పరిశుద్ధులకు
సదాకాలం తోడేండును గాక. ఆమేన్. 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 సరే నన్ను క్షమించండి. పర్లేదు. థ్యాంక్ యూ సో మచ్ సాయి గారు. ఇప్పుడు వచ్చిన మీ అందరికి వందనాలండి. హ్యావ్ బ్లెస్డ్ సండే. రేపు దినం కలుసుకున్నాము. అందరికి వందనాలండి. ప్రైజ్ ది లార్డ్.